ఇప్పుడు వాస్తవంగా ఈ గుడికి రావడానికి కారణం ఏంటంటే నరారు పంతులకు ఏదో ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి వారు ఏడ్చి వీడియో వైరల్ మన పోస్ట్ చేయడం వల్ల వాట్సాప్ పోస్ట్ చేయడం వల్ల అది ఎక్కడెక్కడికో పోయి మన హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు చేరిపోయింది. వారు చూసి స్పందించి వెంటనే ఇక్కడ రావడం జరిగింది. నేను అప్పుడు నాతో కూడా ఏడిస్తే చాలా సార్లు నరారు పంతులు ఈ జగదిగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి వారి సన్నిధిలో నేను అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న పుష్కరాన్ని తీసేసారు ఉండాలి అంటే 20 ఏళ్ళ కథ కిందనే గొడవ జరుగుతుండగా ఈ కోనేరు ఎకరంన్నర శేఖర్ యాదవ్ తెలుసు, ఇక్కడ అందరి టీముకు తెలుసు. మధ్యలో జరుగుతుండగా ఈ కన్యకపరమేశ్వరి వ్యవస్థాపకులైన కైలాస గుప్తా గారు, మరియు అక్కడ ప్రవీణ్ గుప్తా గారు, ఈ శేఖర్ గుప్తా గారు వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు కోనేరు కట్టిస్తాను ఎవరు వాళ్ళ ప్రథమ సంఘమైన ప్రకాష్ గుప్తా 12 లక్షలు పెట్టి నేను కట్టిస్తా పంతులు అన్నారు. 12 లక్షలు పెట్టి నేను కట్టిస్తా ఆ దారోదులు ఈ గుట్టకు నేను వస్తున్నా అని చెప్పిండు. ప్రవీణ్ గుప్తా ఉన్నాడు ఆ రోజు, ఇక్కడ ఉన్న టీం కోమట్ల సంఘం మొత్తం ఉన్నది ఆ రోజు. నేను వదిలిపెట్టిన, ఎందుకంటే పుష్కరం కావాలన్నా ఎవ్వరు పగ కాదు సార్, నాకు స్వామివారి సన్నిధిలో పుష్కరం కావాలి. మధ్యలో ఏమైందంటే ఎమ్మెల్యే గారును జగన్ సార్ గారు వాళ్ళందరూ వచ్చి ఈ గుండం మేము కట్టిస్తాము 25 లక్షలు శాంక్షన్ అయిందన్న. ఆ మధ్యలో ఏమైంది వీళ్ళు శాంక్షన్ చేసిండని ఈ సార్ ఊకున్నాడు, ఈ ప్రకాశ్ సార్ ఏం చేసిండు పెద్ద సార్ శాంక్షన్ చేపిస్తానంటే ఆయన ఊకున్నాడు. ఇప్పుడు కోమట్లు అప్పుడు ఈ కోమట్లు కట్టించే వాళ్ళే పుష్కరం. ఆ మధ్యలో ఇంత ఇటు వచ్చేసి లాట్రిన్ బాత్రూమ్లు కట్టి డెలస్తే గడిచేటి రోజు చేసుకునేటి గడిచేటి ప్రతి అన్నూరు రూపాయలతోటి గుళ్ళు కట్టుకున్నారు. ప్రతి గుడి ఎక్కడికి పోదు హిందూ ధర్మాన్ని మీరు కాపాడాలని కోరుతూ ఆ పుష్కరము మొత్తంలో కాపాడకూడదు. తన మధ్యలో గర్జన అయితే కూడా శేఖర్ యాదవ్ గారు లుంగి మీద వచ్చింది. అడగండి, నా గర్భగుడి కొలిపిస్తే ఇదే సురేష్ రెడ్డి అనే మన మతం కాకుండా లేదు నిలవడండి రెడ్డి గారు సురేష్ గారు ఎంఆర్ఓ తోటి మాట్లాడింది. అడగండి, గర్భగుడి కొలగొడితే వచ్చి మాట్లాడింది సురేష్ రెడ్డి గారు. పెట్టిండు, లాటిన్ పైపులు వేసిండు. ఇప్పుడు సమస్య